కొండపైన ఉన్న స్వామి తను శివస్వామి శివయ్య త్రికోటేశ్వరుడికి తన పాప విమోచన స్వామి అంటారు ఈ స్వామిని. హరహర మహాదేవ. ఇక్కడ దీపం కూడా మనమే వెలిగించాం. స్వామి నీ దర్శన భాగ్యం కలిగించి మమ్మల్ని మోక్షాన్ని ప్రదర్శించావు స్వామి. ఆయురారోగ్యాలతో సకల కార్యాలని దిగ్గజ రామరాజ్య స్థాపనకై వచ్చాం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంస్థాపనార్థం శిష్యులు అందించు స్వామి. ఈ ప్రయత్నంలో ధర్మయజ్ఞంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు జన్మ అంతా రుణపడి ఉంటాం స్వామి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివ. హర 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 మహాదేవ శంభో శంకర్. ఈ ప్రాంతం అంతా చూడండి సోలార్ ర్యాంప్తో నందీశ్వర స్వామి ఉన్నారు ఇక్కడ. అలాగే ఇక్కడ కోనేరు కూడా ఉంది స్వామివారి చెంత. అదిగోండి కోనేరు అద్భుతంగా ఉంది కదా కోనేరు స్వామివారి ఇలా ఉంది. ఇక్కడ స్వామివారికి ఈ గుడి మందిర ప్రాంగణం గుడి ప్రాంగణం పైన శివయ్య ఉన్నారు. ఇలా వాటర్ ట్యాంకులతో ఉంది. ఇదే మాదిరిగా ఉంది. ఇక్కడ ఒక నందీశ్వర స్వామి ఉన్నారు. చెట్లు రహర ఇవ్వండి. ఇక్కడ నుంచి చూస్తే కోటప్ప స్వామివారి కొండ ఇక్కడ నుంచి ఉంది. ఆలయ ఇది మనం వెళ్ళాం. ఇదిగోండి ధ్యాన మందిరం. ఇలా వస్తే ఇదిగోండి స్వామివారు. ఇదంతా కూడా కోటప్ప కొండ చూడవచ్చు మనం వీడియోలో. హర హర మహాదేవ శంభో శంకర్. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. తమ్ముడు కూడా వచ్చాడు నాతో పాటు. బిలవ త్రిలం త్రిగణాకారం త్రినేత్రం చిత్రాయుధం. ఇవ్వండి ఈ విధంగా మార్గం ఉంది. సోలార్ ల్యాంపు కొండ పాడైపోయిన వాటర్ ట్యాంక్ ఇలా ఉన్నాయి. ఇక్కడ వంటలు చేసుకునే ఇది కూడా ఉంది. ఎవరో భక్తులు వచ్చి స్వామివారికి ఆనవాళ్ళు ఉన్నాయి. సోలార్ ల్యాంప్ ఒకటి ఉంది. ఇలా స్వామివారి ఆలయ ఈ విశేషాలన్నీ కూడా హరహర మహాదేవ శంభో.